79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆసన్న గారి జీవన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్వీట్లు పంచి ఆనందం వ్యక్తం చేశారు. జిల్లా ప్రజలకు జీవన్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పరాయి పాలకుల చెరవీడి దేశం స్వేచ్ఛ వాయువులు పీల్చేందుకు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన జిల్లాకు చెందినటువంటి పలువురు స్వాతంత్ర సమరయోధుల త్యాగ నిరతిని జీవన్ రెడ్డి కొనియాడారు. అనంతరం జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు జీవన్ రెడ్డి 79వ స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా అనారోగ్యంతో బాధపడుతూ నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గొట్టుముక్కల గంగాధర్ను జీవన్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆసుపత్రి సూపరింటెండెంట్ తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జీవనన్న గారి నాయకత్వం, వాడెవ్వడు వీడెవ్వడు, వాడెవ్వడు వీడెవ్వడు, వాడెవ్వడు వీడెవ్వడు, కేసీఆర్ గారి నాయకత్వం. అన్నయ్య బాబు మీకోసం भारत माता की जय, बोलो स्वतंत्र भारत की जय। अधिनायक जय है भारत भाग्य विधाता, मराठा द्राविड उच्चल गंगा, विंध्य हिमाचल यमुना गंगा, उच्चल जल तरंगा, तव शुभ नामे जागे तव जय गाथा, जन गण मंगलदायक जय है, जय है, जय 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 है। बोलो स्वतंत्र भारत माता की, महात्मा गांधी की जय, अंबेडकर गार की जय, जवाहरलाल नेहरू गार की जय। 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశ ప్రజలకు, జిల్లా ప్రజలకు, పార్టీ శ్రేణులకు, ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి 79 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈ దేశంలో పేదరికంతో మగ్గుతూ ఉంది. మరి కేంద్రంలో ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉన్నప్పటికీ పేదరికం ఇంకా పేదరికంగా ఉంటుంది. మరి తెల్లధరలు పోయి ఇక్కడ మార్పు రాలేదన్న ఇంకా ప్రజలలో ఒక అపోహ కొనసాగుతూ ఉంది. కాబట్టి మరి ప్రజలంతా ఇంకా బాగుండాలని చెప్పి ఈ వచ్చే స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పెద్ద ఎత్తున ఇంకా గొప్పగా జరుపుకోవాలని చెప్పి ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మా బీఆర్ఎస్ క్యాడర్ అందరికీ, జిల్లా ప్రజలకు అండ్ అధికారులకు, ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ సందర్భంగా శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది. ఆ రోజు మహాత్మా గాంధీ కన్న కలలు, తర్వాత తెలంగాణ స్టేట్ తెచ్చిన మన రథసారథి కేసీఆర్ గారి కన్న కలలు. మరి గతంలో 10 సంవత్సరాల్లో భారతదేశంలోనే తెలంగాణ స్టేట్ నంబర్ 1గా తీర్చిదిద్దిన ఘనత మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది. మరి కళలు ఇప్పుడు కళలైనవి. ఏదైతే ఉందో రోటీ కపడా మకాన్, ప్రజలకు కావాల్సింది కనీస సౌకర్యాలు, ఫుడ్ కావాలి, గుడ్డ కావాలి, నీడ కావాలి.
ఏం స్వాతంత్రం వచ్చిందని అంటున్నారు. ఈరోజు స్వాతంత్రం వచ్చినట్టేం నాకు కనబడలేదు భారతదేశం. ఎందుకంటే ఒక 25%కే ఈరోజు ఇండ్లు ఉన్నాయి. 75% ఇండ్లు లేవు. చూస్తూ ఉన్నాం పేపర్లో చూస్తే దారి దోపిడీ, దొంగతనాలు, పొలాన్ని మరణాలు, రైతుల మరణాలు, గురుకుల స్కూల్ పిల్లల మరణాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. లంచగొండితనాలు, అవినీతి ఇవన్నీ రూపుమాపాలంటే ఆ రోజు అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రచించిండో ఆ రాజ్యాంగంను నేను చెప్పాను 40 సంవత్సరాల క్రితం రీకాలింగ్ సిస్టమ్ తీసుకురావాలి. రీకాలింగ్ సిస్టమ్ తెస్తే ఎన్నికైనా ప్రజాప్రతినిధులకు భయం ఉంటుంది. లేకుంటే విచ్చడి వేడిగా దొంగతనాలు, దోపిడీలు, భూ ఆక్రమణలు ఇటువంటివి చేస్తూ ఉంటారు. నేను చెప్పేది ఏ పార్టీ అయినా ప్రజలు, నాయకులు అనేటోళ్ళు ప్రజల దాకా అందుబాటులో ఉండాలి, ప్రజాసేవ చేయాలి. ఏ పార్టీ అయినా నేను జిల్లా ఓటర్స్ కానీ రాష్ట్ర ఓటర్స్ కానీ కోరేది ఏంటంటే నీతి, నిజాయితీ, న్యాయం ఉన్న మరి నాయకులను ఫర్దర్ ఎన్నుకోవాలి. రేపు లోకల్ బాడీస్లో ఎన్నికల్లో అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.